దేశం కోసం వచ్చే మూవీస్ చాలా తక్కువ రేర్గా ఉంటాయి. అటువంటి కాల్ వచ్చింది మిషన్ 007. ఇప్పుడే స్టార్ట్ అయింది. హెవీ సబ్జెక్ట్ తీసుకోవడం కారణం ఏంటంటే మన మిలిటరీ స్టోరీ తీసుకోవడం. సో ఎందుకంటే ఫస్ట్ సినిమా బాగా రావాలి, నేను డైరెక్టర్ రావాలి, నాకు ఆఫర్ రావాలి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీకు దాంట్లో నచ్చిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి? యాజ్ అ హీరో కానీ యాజ్ అన్ యాక్టర్ కానీ బిజినెస్ పరంగా ఆలోచించారా లేకపోతే దేశభక్తి కోసం ఆలోచించారా మూవీ తీయడానికి? ఇప్పుడు దేశభక్తి ఉందని చెప్పి బిజినెస్ వదిలేసుకోలేము, బిజినెస్ ఉందని చెప్పి దేశభక్తిని వదిలేసుకోలేము. డైరెక్టర్ గారు చెప్పండి, ఈ స్టోరీ అనేది రియల్ ఇన్సిడెంటా లేకపోతే మీరే కల్పితంగా తీసుకొని స్టోరీ రాసుకున్నారు? ఇది కల్పిత కథే. జనరల్గా మనం ఒక యాక్షన్ మూవీస్ చూస్తూ ఉంటాం, థ్రిల్లర్ మూవీస్ చూస్తూ ఉంటాం, కానీ దేశం కోసం వచ్చే మూవీస్ చాలా తక్కువ రేర్గా ఉంటాయి. అటువంటి కాల్ వచ్చింది మిషన్ 007. ఆ మూవీ టీం మనతో ముందున్నారు. వాళ్ళ గురించి, వాళ్ళ విశేషాల గురించి, ఆ మూవీ పడిన కష్టాల గురించి తెలుసుకుందాం రండి. వెల్కమ్ సార్. హలో హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? సార్, మిషన్ 007 జనరల్గా మిలిటరీలో కోడ్ ఉంటుంది, మన మిషన్ అకాంప్లిష్డ్ అంటే మిషన్ టాస్క్ అయిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఏంటి ఇది మిషన్ 007కి ఏంటి, ఏమైనా ఉందా వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోరీ? ఇది ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఇది పబ్లిక్లో అవేర్నెస్ కోసం తీసిన సినిమా. నిజమైన ఆర్మీ అంటే వాళ్ళు పడేది కష్టాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది, నిజమైన హీరో అంటే మనం చూస్ చేసుకోవాల్సింది సినిమా హీరోలు వీళ్ళు వాళ్ళు కాదండి. నిజమైన దేశాన్ని సేవ చేసే వాళ్ళు, దేశానికి అన్నం పెట్టే రైతు, వీళ్ళు నిజమైన హీరోలు అని చెప్పేసి ఖచ్చితంగా సినిమా. ఈ మిషన్ 007 కోడింగ్ 3 భాగాలు విభజించబడుతుంది సినిమాలో. అది సినిమా చూస్తున్నప్పుడు ఆ టైటిల్ పడినప్పుడు బిఫోర్ చూస్తే అర్థమవుతుంది, ఓహో ఇక్కడ ఎందుకు వేసారా, ఇక్కడ ఎందుకు వేసారా అని అర్థమవుతుందండి. ఆ ఆన్ ఫైర్లో ఉండేది మాత్రం పబ్లిక్ చెప్పే విషయం. అది మీరు ఫైర్లో ఉండాలి, ఎక్కడ ఎందుకు ఫైర్లో ఉండాలి అనేది ఆన్ చెప్తారు. సో అంటే ఫస్ట్ మూవీకి డెబ్యూ ఫిల్మ్ ఇది. సో దాంట్లో ఇంత హెవీ సబ్జెక్ట్ తీసుకోవడం కారణం ఏంటంటే మన మిలిటరీ స్టోరీ తీసుకోవడం. సో ఎందుకంటే ఫస్ట్ సినిమా బాగా రావాలి, నేను డైరెక్టర్ రావాలి, నాకు ఆఫర్ రావాలి, ఖచ్చితంగా ఉపయోగపడతాం. అలాంటప్పుడు ది బెస్ట్ ఏది బాగుంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేషనల్ కదా, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ ఉంటుంది, ఆర్మీ బేస్ అనేది రైతు అనేది ఎప్పుడు కూడా. సో కాబట్టి అందరికీ చేరువ్వాలి, అందరికీ బాగుండాలి. నా లైఫ్లో ఫస్ట్ టైం మొదలుపెట్టిన సినిమా ఏంటి, ఇంత మంచి ఫ్లేవర్ ఉండాలి అని తీసుకున్నాను. అదండి. హీరో గారు చెప్పండి, ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్. సార్, అంటే ఇప్పుడు ఈ మూవీ మీకు వచ్చి ఎలా వచ్చింది రోల్, అంటే ఎలా, అంటే ఆ సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీకు దాంట్లో నచ్చిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి సబ్జెక్ట్లో మిషన్ 007లో? అంటే యాజ్ అ హీరో కానీ యాజ్ అన్ యాక్టర్ కానీ మనకి ఆర్మీ మూవీస్ అనేవి చాలా తక్కువ వస్తాయి ఆపర్చునిటీస్. అదే లవ్ కానీ రొమాన్స్ కానీ లేదంటే థ్రిల్లర్ మూవీస్ కానీ అవి రావటం పెద్ద విషయం ఏం కాదు. సో అట్లాంటి ఆపర్చునిటీ నాకు ఫస్ట్ మూవీకే వచ్చింది. సో నేను దానికి చాలా ప్రిపేర్ అయి ఉన్నామండి. అంటే 6 months పట్టింది మాకు. ఆ లుక్స్ కానీ లేకపోతే ఫిజిక్ గురించి కానీ నేను డైరెక్టర్ కూర్చొని మొత్తం డిస్కస్ చేసి సో దానికి కంప్లీట్గా ప్రాపర్గా ప్రిపేర్ అయ్యాకే సెట్స్లోకి వెళ్ళాం. ఓకే. ఈ పోస్టర్ చూస్తే నాకు అమరన్ మూవీలో గుర్తొస్తుంది. అమరన్ మూవీలో ఉనికృష్ణన్ మూవీ పోస్టర్ గుర్తొస్తుంది. సో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నారా ఈ క్యారెక్టర్కి ఏమన్నా? ఏం లేదండి, అంత డైరెక్టర్ గారే. ఓకే. అంటే యాక్చువల్లీ ఈ మూవీ ఎప్పుడో రావాల్సింది. మేము 1.5 year నుంచి షూట్ చేస్తున్నాం. సో లిటరలీ 1 year బ్యాకే రావాల్సిన మూవీ చాలా డిలే వచ్చింది కాబట్టి ఇంత లేట్ అయింది. లేదంటే మాది అమరన్ మూవీ కన్నా ముందే రావాల్సిన మూవీ. ఓకే. సో ప్రొడ్యూసర్ గారు చెప్పండి, ఈ సబ్జెక్ట్ డైరెక్టర్ మీకు చెప్పినప్పుడు అంటే ఇప్పుడు బిజినెస్ పరంగా ఆలోచించారా లేకపోతే దేశభక్తి కోసం ఆలోచించారా మూవీ తీయడానికి? రెండూ కావాలి. ఇప్పుడు దేశభక్తి ఉందని చెప్పి బిజినెస్ వదిలేసుకోలేము, బిజినెస్ ఉందని చెప్పి దేశభక్తిని వదిలేసుకోలేము. అట్లా అని చెప్పి రెండు ఈక్వల్ బ్యాలెన్స్ చేసుకుంటూ మూవీ బయటకు తీసుకొచ్చాము. అంటే ఇందాక చెప్పినట్టు అమరాన్ మూవీని చెప్పాను కదా. సో అంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఎలా ఉంటారంటే ఒక జానర్కి వెళ్తూ ఉంటారు, ఒక జానర్ క్లిక్ అవుతూనే అదే సినిమాలు ప్యాటర్న్ వేరే ప్రొడ్యూసర్ కూడా చేస్తూ ఉంటారు. సో అమరాన్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో హిట్ అయింది, పెద్ద హిట్ కొట్టింది. సో అంటే ఆ మిలిటరీ సినిమా కాబట్టి మనం కూడా అదే ట్రాక్లో వెళ్తే మనకి సినిమా హిట్ అవుతుంది ప్లస్ అనుకున్నారా? యాక్చువల్లీ అది ముందే స్టార్ట్ అయింది, అమరన్ కంటే ముందే స్టార్ట్ అయింది మూవీ. కాకపోతే కొంచెము డిలే అవుతూ వచ్చింది. వెదర్ అనుకూలించక యాక్చువల్గా వేరే సైట్స్ అనుకున్నాము, సిచ్యువేషన్ సైట్స్ వేరేదో అనుకున్నాము. అక్కడ ఏంటి వరదలు వచ్చేసి కాశ్మీర్ అన్నారు ఫస్ట్ షూట్ చేద్దామని చెప్పేసి. అక్కడ వరదలు వచ్చి అక్కడ ఆగిపోయింది. మళ్ళీ ఆగి మళ్ళీ వెళ్దామా లేదా అనే డైనమాలో ఉండి మళ్ళీ సమ్మర్లో తీద్దాం అనుకున్నాం, డెజర్ట్ సీన్స్లో తీద్దాం అనుకున్నాం. అక్కడ బ్రేక్ వచ్చింది, అక్కడ 2 months బ్రేక్ వచ్చింది. అట్లా బ్రేక్ వచ్చేసరికి ఆ సిచ్యువేషన్స్ అనేది అనుకూలించాలి. ఈలోపు అమరన్ అనేది వచ్చేసింది, సెట్స్ పైకి వచ్చేసింది. లేకపోతే దానికంటే ముందే వచ్చేస్తుండే. ఓకే. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని అయితే మూవీ అయితే తీయలేదు.
ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా అది కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ పెట్టేసి ఉన్నాము, అది వచ్చిందని చెప్పి ఇది డ్రాప్ చేసుకొని కూర్చోలేము కదా, అందుకని చెప్పేసి కంప్లీట్ చేసేసాం. ఓకే, డైరెక్టర్ గారు చెప్పండి, ఈ స్టోరీ అనేది రియల్ ఇన్సిడెంటా లేకపోతే మీరే కల్పితంగా తీసుకొని స్టోరీ రాసుకున్నారు? ఇది కల్పిత కథే, ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఇన్స్పైర్ అయిన స్టోరీ అండి. ఒకటి కాదు, చాలా ఉన్నాయండి. నేను చదివినట్టు కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, నేను చూసిన యూట్యూబ్ షార్ట్స్, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఈరోజు సైనికులు ఎలా పడుతున్నారు, ఏం చేస్తారు, ఇప్పుడు మనకు తెలిసి వస్తుంది. ఇంతకుముందు మనకు యూట్యూబ్ అని లేకపోయేసరికి తెలిసేది కాదు, ఇప్పుడు మనకు తెలిసి వస్తుంది, దగ్గరకు వస్తుంది. అటు ఇన్సిడెంట్ ఒకటి ఎంత అంటే ఎంత బాగా అనిపించింది అంటే, మన ఇండియన్ సోల్జర్ ఆఫీసర్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు తల నరికి తీసుకెళ్ళిపోయి అక్కడ ఫుట్బాల్ ఆడుకున్నారు. ఆ శవాన్ని ఇంటికి తీసుకొస్తే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పిల్లలు ఎంత ఫీల్ అవుతారు ఏంటనేది ఇది మాటలు చెప్పలేము. సో అక్కడి నుంచి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే, నిజంగా చేయాలంటే వీళ్ళ గురించిగా తీయాల్సింది, వీళ్ళ గురించి చెప్పాల్సిన ఇన్స్పైర్ అయ్యి కథను అల్లుకొని చేసుకొని చదవమంటారు. ఒక పాయింట్ ఇన్సిడెంట్ జరిగింది, రియల్గా జరిగింది, కథ అంతా కల్పితం వేయలే అనమాట. సో అంటే ఇప్పుడు సెన్సర్కి ఇబ్బంది పడలేదండి? అంటే ఇటువంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ని చూపిస్తే గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు. అక్కడ జరిగే విషయాలు ఎందుకు లీక్ చేస్తున్నారు, బయట తెలియకూడదని ప్రోటోకాల్స్ ఉంటాయి. సో వాళ్ళ మిలిటరీ వాళ్ళు కూడా అక్కడ జరిగిన టాస్క్ గురించి బయట రివీల్ చేయరు. సో మీరు సెన్సిటివ్ సబ్జెక్ట్ చూపించమని ధైర్యం లేదండి, రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అది కావాలని వాళ్ళు పెట్టే వీడియోలు తప్ప మిషన్ని అక్కడ ప్రాజెక్ట్ని ఎవరు కూడా దాన్ని లీక్ చేయరు. అక్కడ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, వాళ్ళు తీసుకున్న డిసిషన్ కావచ్చు, ఎవ్వరికి తెలియదు. ఇది ఏంటంటే కల్పిత కథ. సో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కొంతమంది మిలిటరీ ఆఫీసర్ కలవడం జరిగింది, వాళ్ళు చెప్పడం జరిగింది, ఇలా ఉంటుంది చెప్పడం, ఇలాంటి వాళ్ళు ఎక్స్పోజ్ చేసి చెప్పింది. నిజంగా ఇలాంటి తెలియాలండి మా గురించి అని బాధపడే సందర్భాలు ఉన్నాయి పాపం వాళ్ళు. ఓకే, మా గురించి ఎవరికి సరిగ్గా తెలియదు, చెప్పాలని ఉన్నాయి. అండ్ సెన్సార్కి వస్తే సెన్సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ముందు మేము దాన్ని చూసుకున్నాను. ట్రైలర్ కూడా సెన్సార్ చేయించే తీసుకున్నాను. ట్రైలర్ సెన్సార్ తీసుకుని మేడం దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత 2 కట్స్ ఇచ్చింది. ఓకే, ఎందుకు మేడం అడిగిన తర్వాత మీరు బాగా చేశారంటే, ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏమంటాడు, హిందుస్థాన్ నా కొడుకులు అంటాడు. ఒక టెర్రరిస్ట్ హిందుస్థాన్ నా కొడుకు తిట్టుకోవడం కామనే, వాడు అట్లా తిట్టుకుంటాడు. కానీ మీ దేశంలో మా లాంటి వాడు సీఎం పిఎం అవ్వచ్చు అని అది కట్ చేయండి. ఒకటి మన దేశంలో టెర్రరిస్ట్ అలాంటి వాడు సీఎం పిఎం ఎందుకు అవుతాడు? అవ్వడు. కులాల పరంగా మతాల పరంగా ఎవరైనా కావచ్చు, మంచిగా ఉంటాయి. టెర్రరిస్ట్ కాకుండా మ్యూట్ చేయండి పెరుగుతుంది. తర్వాత సినిమా కూడా అంత ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆమె చెప్పింది, కొన్ని ఆబ్జెక్ట్ చెప్పింది. తర్వాత వాళ్ళు సీరియస్ అయ్యారు మా మీద. సీరియస్ మీన్స్ అటెన్షన్కి వచ్చేసారు. ఈ సినిమాలో ఇతను చెప్పిన కథకి ఇప్పుడు ట్రైలర్కి ఎలా ఉంది, సినిమాని చాలా డీప్గా అబ్జర్వ్ చేయాలి వెళ్ళి, లేకుంటే మన కష్టం అవుతుంది. వాళ్ళు నేను 3 times చూస్తూ ఉండేవాళ్ళు, మీరు 7 times చూడండి నో ప్రాబ్లం అని చెప్పాను అనమాట. జనరల్గా ఒకసారి చూస్తారు కానీ 3 times చూస్తా అని చెప్పారు. నో ప్రాబ్లం చూడండి, నో ప్రాబ్లం అని చెప్పాను అనమాట. అవన్నీ ముందే కేర్ తీసుకున్నాం. ట్రైలర్కి U/A వచ్చింది, U/A. సో అట్లా మీకు చెప్పాను అనమాట. అది ఓకే, మీ క్యారెక్టర్ గురించి చెప్పండి సార్. ఈ సినిమాలో మీరు విలన్ క్యారెక్టర్ చేశారు, అంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్గా చూపించారు. డైరెక్టర్ ఆ రోల్ మీకు ఎలా వచ్చింది అవకాశం? రోల్ అది ఏంటంటే, నాకు మోహన్ కాంత్ అందుకే 3 ఏళ్లే పరిచయం. ఓకే, తను ఫస్ట్ అమితాబ్ బచ్చన్ అనే సినిమాలో నా తోడలుడే హీరోగా చేయడం జరిగింది. ఓకే, అప్పుడు నన్ను స్టిల్స్కి అడిగారు. నేను బై ప్రొఫెషన్ ఫోటోగ్రఫర్గా ఉండేవాడిని, ఇప్పటికీ ఉన్నా, బట్ బై ప్యాషన్ చేస్తున్నాను. అండ్ ఫుల్ టైం ఫోకస్ అంతా అది యాక్టింగ్ వైపు రావడం. తర్వాత ఈ సినిమా డిఓపి కిరణ్ దాస్ ఎవరైతే ఉన్నారో నాకు చాలా ఆప్తుడు. అమితాబ్ బచ్చన్ సినిమా నుంచి మా ఇద్దరి ఫ్రెండ్షిప్ బాండింగ్ చాలా బాగా పెరిగింది. సో తను నాకు రెగ్యులర్గా టచ్ ఉండి ఇలాగ అనుకుంటున్నామన్నా మోహన్ కాంత్ తన నుంచి నీకు కాల్ ఎప్పుడైనా రావచ్చింది. ఇలాగ ఈరోజే కాల్ చేశారనుకోండి, ఇంచుమించు 10 ఆ టైంకి, రాత్రి 10 ఆ టైంకి కాల్ చేశారు. మీది టెర్రరిస్ట్ లుక్లో ఏదైనా ఉంటే పంపించగలరా అంటే, అప్పటిదాకా లేదు, ఫోటోగ్రాఫర్ని కాబట్టి ముందు ఇలాగే కూల్ లైట్ ఒకటి పెట్టుకొని, వెనకాతల వార్మ్ లైట్ పెట్టుకొని, మొత్తం డార్క్ సెటప్ వచ్చేలాగా ఆఫ్ఘనీ టెర్రరిస్ట్ లుక్ వచ్చేలా చేసి ఫొటోస్ పంపించగానే ఇది మీకే ఇంకెవరికి కాదని ఖాయం చేయడం ఒక పెద్ద వరంలాగా నిజంగా నాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో కట్ చేస్తే భోపాల్లో 4 రోజులు నా మీద ఫోకస్ పెట్టిన ఒక షెడ్యూల్ పూర్తిగా, తర్వాత ఇక్కడ 2 రోజులు షెడ్యూల్. సో ఇచ్చిన ఒక 5-10 minutes ఆఫ్ స్క్రీన్ ప్రెసెన్స్లో కనుక చూసుకుంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. అంటే కథకి బీజం, ఇటు రక్షకులు అయితే అటువైపు భక్షకులు కూడా ఉంటారు కాబట్టి నేను ఆ భక్షకుడిని, ఆ క్యారెక్టర్ నాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ట్రైలర్లో కూడా మీ డైలాగ్ చాలా కొంచెం స్ట్రాంగ్గా ఉంది అది. అవును, అసలు ఆ డైలాగ్ చెప్తారా? మీ దేశంలో మా వాళ్ళు ఏదైనా కావచ్చు, ఓకే, ఇదిరా మా యూనిటీ అని. సో అక్కడ ఏదైతే మ్యూట్ ఉందో ఇక్కడ కూడా అదే చెప్పారు. సో దాట్ ఫర్దర్ కాంట్రవర్సీ కాకూడదు యాజ్ పర్ ది సెన్సార్ బోర్డ్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సెన్సార్ బోర్డ్కి ఇవ్వడం జరిగింది.
సో దిస్ ఇస్ ఓన్లీ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ డైలాగ్స్. ఇంకా పవర్ఫుల్ డైలాగ్ ఖచ్చితంగా మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఒక 2 minutes నాన్ స్టాప్ ఒక డైలాగ్ ఉంటుంది. అది మీరు విట్నెస్ చేస్తే ఐ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అది ఎలా ఉందో మీరు అండ్ మీ ఛానల్ ద్వారా చూసే ఆడియన్సే కానీ మోటివేట్ అయ్యి థియేటర్కి వెళ్ళి చూసి ఆదరిస్తే అండ్ బాగా చేసినా లేదా ఇంకా బాగా చేయొచ్చా అనేది వాళ్ళు క్రిటిక్ ఇస్తే ఐ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు రిసీవ్ ఇట్ అండి. ఓకే, ట్రైలర్ చూస్తే మీరు చెప్పారు సెన్సార్ చేశారని చెప్పేసి. సెన్సార్ చేసినప్పుడు బీప్ సౌండ్స్ కూడా ఇచ్చారు కదండి, మీరు ఎందుకు ఇచ్చారు యూబై ఇచ్చినప్పుడు ట్రైలర్కి? అంటే బీప్ ఇచ్చినా ఏమి ఇచ్చినా దాన్ని మ్యూట్ చేసినా చేసేసుకోవచ్చు, అది పెట్టకూడదు అంతే. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులర్ ప్రకారం మీ దానికి యూబై ఇస్తాం. దీన్ని బీప్ చేసుకోవచ్చు, మ్యూట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, బట్ పెట్టకూడదు. నేను ఆ సౌండ్ ఏదైతే వాళ్ళ డైలాగ్ ఆ సౌండ్ డైలాగ్ తీసేసాను. ఓకే, సో అంతే. సార్ బీప్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే జనాలకి హుక్ పాయింట్లో ఉంటుంది, అక్కడ ఏదో ఉందేమో క్యూరియాసిటీ పెంచడానికి ట్రిక్లా అనిపించింది మాకు లేదు, చూస్తే. సెన్సార్ వాళ్ళండి, సెన్సార్ వచ్చింది కాబట్టి దాన్ని అక్కడ ఎగ్జాక్ట్లీ అన్ని యాజ్ ఇప్పుడు ఇది ట్రైలర్ని థియేటర్ పంపించడానికి సెన్సార్ కావాలి, సోషల్ మీడియాకి అవసరం లేదు. బట్ మేము ఈ మిలిటరీ సినిమా కూడా హానెస్ట్గా ఆన్లైన్ ఏదైతే ఇప్పుడు జరుగుతుంది యూట్యూబ్లో కూడా అదే రెస్పెక్ట్ ఫాలో అవుతున్నాం. కానీ మనకు ఆన్లైన్కి సెన్సార్ అవసరం లేదు, మనం బూతులు పెట్టేది అది అలాంటి బిహేవియర్ చేసే సినిమా కాదు మన వాళ్ళు అంత. అందుకని చెప్పి మీడియాకి కూడా మా సోషల్ మీడియా కూడా సెన్సార్ బోర్డు ఇచ్చింది, సెన్సార్ లెటర్ అటాచ్ చేసి రిలీజ్ చేసాం. ఓకే, సో హీరో గారు చెప్పండి, ఈ రోల్కి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? కొన్ని సీన్లు చూస్తుంటే అసలు మీ ఫిజిక్ కావచ్చు, మీ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ఆ పవర్ఫుల్ డైలాగులు నిజంగా కొడుతున్నట్టే అలా ఉంది. అసలు ఎట్లా రోల్కి ప్రిపేర్ అయ్యారు? అంటే నిజంగానే నాకైతే స్టంట్స్ చేసేవాళ్ళు కానీ లేదు, వేరే డూప్స్ కానీ ఎవరు లేరండి. ఓకే, అవన్నీ నేనే చేశాను. దానికి చెప్పాను కదా, ఒక 6 months ముందే ప్రిపేర్ అయ్యాను చెప్పి. సో ఫిజిక్ పరంగా కానీ లేదు, ఆ ఫైట్స్ వాటి మీద ఆల్మోస్ట్ మూవీ స్టార్ట్ అవ్వక ముందే ప్రిపేర్ అయ్యే వెళ్ళాం. బట్ ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి కొన్ని ఇంజరీస్ అయితే ఐ మీన్ బాగానే అయ్యాయి, జరిగాయి. దానివల్ల కొంచెం మళ్ళీ మూవీకి బ్రేక్ కూడా పడింది. బట్ ఇకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే యాక్షన్ సీన్స్ అన్నీ ఎక్సలెంట్గా వచ్చినాయి మూవీలో. అండ్ ఎమోషనల్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఒక ముస్లిమ్స్ మీద ఒక డైలాగ్ ఉంటుంది, అది కానీ ఇంకా ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయండి డైలాగ్ వర్షన్ అయితే. సో ఈ మూవీలో చూస్తే ఒక స్టార్టింగ్ సీన్లో బ్యాక్గ్రౌండ్లో వస్తుంది డైలాగ్ వస్తుంది, అంటే తలకి తీసేశారు సంథింగ్ అట్లా ఉంటుంది కదా. అంటే రియల్ సీన్స్లో షూటింగ్ సీన్స్లో మీరు ఉంటారు, మీ సోల్జర్లు మీ పక్క సోల్జర్ సంథింగ్ ఎట్లా జరగండొచ్చు. అట్లా అలాంటి సీన్స్ జరిగేటప్పుడు రియల్ ఫీల్ అయ్యారా? అరే నిజంగా ఇలా జరిగిన సీన్లా మిలిటరీలో ఇలా జరిగినాయి అని చెప్పి ఎప్పుడన్నా మీరు విన్నారా ఎట్లాంటి స్టోరీస్? విన్నాను, మా డైరెక్టర్ గారే చెప్పారు చాలాసార్లు రియల్ ఇన్సిడెంట్స్ గురించి. అవును. అంటే ఆయన ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. ఆయన చాలా ప్యాషనేట్ ఉంటారు, అంటే ఇట్లా దేశభక్తి గురించి దాని గురించి ఆయన ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. ఆయన దగ్గర చెప్పాలంటే నాలెడ్జ్ చాలా బాగుంది. సో అది మాకు ఎప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు. ఓకే, డైరెక్టర్ గారు చెప్పండి, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్యాట్రియాటిక్ మూవీస్ అనేది మనం అందరం కొంటాం, జై హింద్ అంటాం, అంతే స్వతంత్ర భారతం గురించి అండ్ ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడుకుంటాం అన్ని చేస్తుంది. కానీ రియల్ లైఫ్లో వచ్చేప్పటికి వాటి గురించి ఎక్కువ మంది జనాలు పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక వీడియో కూడా వైరల్ అయింది, ఒక థియేటర్లో జనకల్ మనం వస్తే నుంచోమంటే అందరూ నుంచోరు. జనగణమన వస్తే జనాలు నుంచోమంటే కొంతమంది నుంచోరు, మాకేమైనా అవసరం మేము వచ్చింది సినిమా చూడడానికి అని అంటారు. కానీ ఒక రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు అక్కడ, మినిమం రెస్పెక్ట్. వీడియో కూడా వైరల్ అయింది. అలాంటి వాళ్ళకి ఇట్లాంటి మూవీస్ చూస్తే మారుతారంటారా? అలాంటి వాళ్ళకి ఇలాంటి మూవీస్ చూపించకూడదు, ఏదైనా సినిమా చూపించాలి, వెళ్ళి తన్నే పట్టుకొని ఖచ్చితంగా హానెస్ట్గా మనకి అనుకోకూడదు. ఏమైనా పనికి వాళ్ళు నా కొడుకు లేరు అని చెప్పి కాలు ఎరగొట్టాలి. ఆ మాత్రం దేశానికి జాతీయ గీతాన్ని గౌరవించుకుంటే మనం ఊరుకుంటే మంద తప్ప అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు మీద ఎవరిని అమ్మాయి తిడుతుంటే బైక్ అప్పని అత ఇస్తాం కదా, అది అలాంటిది ఒకటి జాతీయ గీతానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా కూర్చోంటే వెళ్ళి తన్నాలు పట్టుకొని ఏమవుతుంది, హీరోయిజం అవుతుంది. అలా చేయాలి. అలాంటి వాడు నా సినిమా చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అవసరం లేదు. అలాంటి వాళ్ళకి దేశ జాతీయ గీతమే అవసరం లేనప్పుడు అలాంటి యూజ్లెస్ ఫీలర్స్ చూస్తే ఎంత, చూడకుంటే ఎంత. చూసి గౌరవించేవాళ్ళు 19% ఉన్నాడు. ఇలాంటి పనికి మాలకు నా కూడా కొంతమంది ఉన్నారు. ఆ 1% నాకు అవసరం లేదు, వాళ్ళ దేశానికి అవసరం లేదు. ఓకే, సో ప్యాట్రియాట్ సినిమాలు ప్రతి సినిమాలోనూ కాశ్మీర్ గురించి మాట్లాడతారు. సో ఇప్పుడు ఎల్ఓసి గురించి కూడా ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఎల్ఓసి గురించి మాట్లాడారా? ఎల్ఓఏ అంటే ఎల్ఓసి కదా, ఎల్ఓసి అని 3 పాయింట్లు ఉన్నాయి. ఇండియాకి పాకిస్తాన్కి ఏ దేశానికైనా ఎల్ఓసి ఉంటుంది అన్నమాట. నీది ఇది భూభాగం, నాది ఇది భూభాగం అనేది. ఎల్ఓసి అనేది 100 కిలోమీటర్ 50 కిలోమీటర్ ఉంటుంది. ఆ దేశానికి దాటే సరిహద్దు ఎల్ఓసి అనేది. ఆ ఎల్ఓసి ఎందుకు దాటుతారంటే
ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్తున్నారు అని ఎల్ఓసి బోర్డర్ అంటారు. సో అందులో ఇది జరిగే పాయింట్ ఉంది. టెర్రరిస్ట్ ఎలా వస్తున్నారు, వీళ్ళు ఎలా వెళ్ళి చేస్తారు అన్న సీక్రెట్స్ ఇన్పుట్లను చెప్పాను ఎలా వెళ్తారు. అందుకే అక్కడ ఫారెస్ట్ని తీసుకుంటారు, ఎలా వెళ్తారు, ఎలా స్టైల్ ఉంటుంది వాళ్ళది, ఆ వాటర్లో ఎలా ఉంటారు. మీకు మనం మామూలుగా అంటే నెలలో 10 సెకండ్లు 20 సెకండ్లు అంటాం. మిలిటరీ వాళ్ళు 3 నిమిషాలు ఉండే శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. హౌ ఇట్ పాసిబుల్ అవన్నీ ఉంటాయన్నమాట. అట్లా వాటర్లో వెళ్తారు. 10 రోజులు ఫుడ్ లేకుండా ఎలా ట్రావెల్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. అవన్నీ అప్పదే ఎలా ఉండగలుగుతారు, ఇలా ఉంటారు. ఏ మంచినీళ్ళు దొరకపోతే ఉన్న నీళ్ళని మంచినీళ్ళు చేసుకుంటారు. మీరు మొన్న చూసే ఉంటారండి, కొన్ని చెట్లలో వాటర్ ఉంటాయి, అవి ముందే ట్రైనప్ చేస్తారు. ఓకే, నువ్వు 10 డేస్ ఎక్కువ అంటే ఎక్కడ నీళ్ళు దొరుకుతాయి తెలుసా, ఈ చెట్టులో నీళ్ళు ఉంటాయి, ఈ చెట్టు బెరడు తినేయచ్చు, ఈ ఆకులు పూర్తి హ్యాపీ తినొచ్చు అన్న గైడ్నెస్ ఉంటుంది. వాళ్ళని ఫారెస్ట్ షిఫ్ట్ చేస్తారు. ఎడారికి షిఫ్ట్ చేసే వాళ్ళు ఒకలా ఉంటుంది. ఇవన్నీ కొంచెం స్టడీ చేశాను అనమాట. దానివల్ల చేసుకుంటూ ఆ పర్టికులర్ కరెక్ట్గా చూపించడం జరిగింది. ఈ మూవీలో కూడా షార్ట్స్ వస్తుంటే థిక్ ఫారెస్ట్ లో వెళ్తున్నట్టు సమ్ వాటర్ షార్ట్స్ ఉన్నాయి. సో అట్లాంటి స్ట్రగుల్స్ పడ్డారా అంత ఫారెస్ట్ లో జర్నీ చేసేటప్పుడు? అట్లా ఈ సినిమాలో అందరికి ఇంజూర్, అందరికి దెబ్బలు తగిలాయండి. ఎందుకంటే ఇప్పుడు రంపచోడవరంలో ఆ ఫారెస్ట్ వెళ్తే, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వెళ్ళబోయే బోర్డర్లు వెళ్తున్నప్పుడు ఎంత డీప్ ఫారెస్ట్ కావాలి, మామూలు చెట్లు ఉన్న ఫారెస్ట్ పనికిరాదు. ఇంత పెద్ద ఫారెస్ట్ అని చెప్పినప్పుడు చెట్లలో కెమెరా పడితే ఏం బాగుంటుంది. దాన్ని తిరిగి దానికోసం ఫస్ట్ నేపాల్కి వెళ్ళాను. నేపాల్కి వెళ్తే సెట్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన రంపచోడవరానికి వెళ్ళాను. అక్కడ కరెక్ట్గా ఒకటే బ్లాక్ సెట్ అయింది. ఓకే, అప్పుడు పుష్ప జరుగుతుంది. వాళ్ళు మీరు ఇట్లా చేసుకుని ఈ లొకేషన్ ఎవరికి ఏమన్నారు, మళ్ళీ రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా ఆ లొకేషన్లో కొన్ని సీన్లలో ఇంత వరలో వాటర్ ఉండాలి, కొన్ని సీన్లలో థిక్ ఫారెస్ట్ ఉండాలి. అక్కడ కొంచెం చేసుకున్నాం. మిగతా కొన్ని షాట్లు మధ్యప్రదేశ్లో మళ్ళీ చేసాం. ఏ బ్లాక్ పెట్టి ఇది ఎక్కడ ఫారెస్ట్ బాబు అనిపించాలి. వేరియేషన్ కోసం వేరియేషన్ ఆ ఇన్బుట్లు కనిపించదు. ఇప్పుడు నేను హిమాలయం నడుస్తున్నానంటే అక్కడ చిన్న చిన్న మనుషులు నడుస్తూ అయిపోతుందా? అలాంటి ఫారెస్ట్ కావాలి కాబట్టి అలా రెస్క్యూ షాట్ల కోసం వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళినప్పుడు అనుకోకుండా దెబ్బలు తగలడం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని షాట్స్ ఉంటాయి, ఒక బ్లాస్టింగ్ జరిగితే బ్లాస్టింగ్ మనం ఇచ్చాం, దాని నుంచి ఇలా పడిపోవాలి, ఇట్లా లేచి వాటర్లో ఆర్మీ కూడా పడాలి, కానీ కిందే రాళ్ళు ఉన్నాయి, కానీ షార్ట్ కావాలి. అట్లా కొన్ని తగిలిన సందర్భాలు ఉన్నాయి. ఇంకోసారి చెట్లు తగిలిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇట్లా పడ్డప్పుడు ఇట్లా పడ్డాం, ఇలా పడ్డాం అట్లా ఇంజురీ అయి ఉన్నాయి. అంత న్యాచురల్ చేస్తేనే వస్తుంది అన్న దాంతో వెళ్ళామన్నమాట. కొన్ని పెయిన్స్ తీసుకోవాలి, కొన్ని పెయిన్స్ తీసుకోకూడదు అని డెఫినెట్గా అందరి దెబ్బలు తగిలాయి. కొంతమంది చనిపోయారండి ఆన్ ద స్పాట్లో షూటింగ్లో చేసి తర్వాత మీ మూవీ షూటింగ్లో షూటింగ్లో కాదు, షూట్ చేసి అయిపోయిన తర్వాత పాపం చనిపోయిన ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు పాపం. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ చనిపోయారు. ఒక అతను అయితే మిలిటరీ కర్నల్ క్యారెక్టర్ చేశాడు. ఆయనకి షుగర్ ఉంటే ఆయనకి దెబ్బ తగిలింటే అప్పుడు అంతమంది దెబ్బ తగిలింది. అది ఆయన కంట్రోల్ చేసుకుంటే లాస్ట్ షెడ్యూల్లో ఆయన ఇలా కూర్చొని అంటే బ్లడ్ పోతూనే ఉంది. మేము టేక్ చెప్తున్నాం, అయిపోయింది. ఆ షెడ్యూల్ అయిపోయింది. ఇక్కడికి వచ్చే 1 monthకి ఆయన పాపం శివైక్యం చెందారు, శేఖర్ గారు అని చెప్పి. సో అంత ఎఫర్ట్ పెట్టాం. అంత బ్లడ్ పోతున్నా కూడా షూట్ చేయాల్సిన అవసరం ఏముంది. అతను అంత ఇంట్రెస్ట్ చూపించాడు, మేము అంత ఇంట్రెస్ట్ చేసాం అనమాట. సో అంటే ఇప్పుడు ఏ మూవీ అయినా సరే ఒక ప్యాడింగ్ ఉండాలి. అంటే ఒక ఎస్టాబ్లిష్ హీరో ఉండాలి, ఎస్టాబ్లిష్ డైరెక్టర్ ఉండాలి. అట్లా అందరూ ఉంటేనే ఆ మూవీ చూడడానికి ఆడియన్స్ వస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు, వస్తారు. మీ మూవీలో చూస్తే అందరు మీతో పాటు అందరూ కొత్త వాళ్ళే. సో కొత్త వాళ్ళు చూసి థియేటర్కి వస్తారని ఎలా అనుకుంటున్నారండి? ఇది నాకు తెలిసి 15 ఏళ్ళ పాత క్వశ్చన్ అండి. ఇది ప్యాడింగ్ ఉంటేనే చూస్తారు అనుకునేది వేరు. ఇప్పుడు బాగుందంటే చూడడానికి ఎవరైనా వస్తారు. ఇప్పుడు ప్యాడింగ్ ఉంటే చూడడానికి ఎవరు రారు, రావడానికి ప్రయత్నిస్తారు, బాగాలేదంటే రారు. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా హిందీ అయినా తెలుగు తమిళ కన్నడ ఏ సినిమా వచ్చినా థియేటర్లో పడితే బాగుందంటే పబ్లిక్ వైరల్ చేస్తే పబ్లిక్ వినిపించి పలుకుతారు, బాగాలేదంటే వాళ్ళు తిరుగుతారు అంటారు. సో ప్యాడింగ్ ఉండాలని లేనే లేదు. ఆ క్యారెక్టర్లో కనిపించే వ్యక్తి కావాలని నేను కోరుకుంటాను. క్యారెక్టర్ కనిపించే వ్యక్తి అంటే అది బాగుందంటే 100 కోట్లు సంపాదిస్తుంది. ప్యాడింగ్ నింపేసినా సరే బాగాలేదంటే పోతుంది. సరే బిజినెస్ జరగాలి కదా, ఎంత అప్డేట్ బిజినెస్ జరగాలి కదా, దాని గురించి కావాలి. అంటే బిజినెస్ ఎప్పుడు బాగుందంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు సినిమా ట్రయల్ లాంచ్ చేసిన తర్వాత మేము సర్కిల్ చెప్పుకునే సినిమా తీస్తే అందరూ తీస్తున్నాడు సరే అంతా అయిపోయింది. ట్రయల్ లాంచ్ చేసిన తర్వాత 3 కంపెనీలు ముందుకు వచ్చి కొనుక్కోవడానికి. ఓకే, మేము ఇంకా ఇవ్వలేదు. ఆడియో కంపెనీలు 2 కంపెనీలు పెద్ద కంపెనీలు ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చాయి, ఇంకా ఇవ్వలేదు. సో ఇంకా వచ్చేసి దీనికి డిస్ట్రిబ్యూటర్ ముందే అడిగారు, సార్ మాకు చూపిస్తే మేము చేస్తాం, ఎవరికి ఇవ్వలేదు. ఎందుకు వచ్చారు? ట్రయల్ బాగుంది, సినిమా చూద్దామని వచ్చారు. ట్రయల్ బాగాలేకపోతే మేము ఇలాంటివి లేదని అని అంటారు. సో మా ఫస్ట్ స్టెప్ మేము సక్సెస్. బిజినెస్ కొనుక్కునే స్థితికి వచ్చారంటే మేము సక్సెస్. దాని తర్వాత సినిమా చూస్తారు, తీసుకుంటారు, అది జరుగుతుంది. సో మూవీలో చూస్తే కొంచెం హిందుస్థానీ సపరేట్ స్పెసిఫిక్గా చెప్పారు, హిందుస్థానీ వాళ్ళ నరికేయాలి, సంథింగ్ వాళ్ళని నాశనం చేయాలి అన్నట్టు.
ఎందుకు అంటే గొడవలు చేయడానిక మూవీ ద్వారా అంటే ఇది చూసి అంటే మిలిటరీ వాళ్ళు ఓకే మిలిటరీ సంఘ చూస్తే వాళ్ళు సెల్యూట్ చేస్తారు అంతా ఓకే పర్టికులర్ ముస్లిమ్స్ మాత్రం టార్గెట్ చేస్తున్నట్టు ముస్లిమ్స్నే చూపించారు. హిందూస్లో కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఉంటారు కదా. ఇప్పుడు ఈ సినిమాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు కొంతమంది ముస్లిం మత పెద్దలు వచ్చి నన్ను సన్మానించడం జరిగింది. ఓకే, ఎందుకు సన్మానించారని చూస్తే అర్థమవుతుంది. చాలామంది వచ్చి అప్రిషియేట్ చేసి బొకేస్ ఇచ్చుకునే సందర్భాలు ఉంది. షూటింగ్ లొకేషన్ చూసి నెక్స్ట్ డే వచ్చి ముస్లిమ్స్ కొంతమంది పర్సనల్గా ఆన్ లొకేషన్ ఎందుకు అప్రిషియేట్ చేశారు. ట్రైలర్లో ఏం చెప్తున్నాం, ఇవన్నీ చెప్తూ పోతున్నాం. సినిమాలో ఏం చెప్తున్నాం, ఏం జరుగుతుందో చెప్తున్నాం. ట్రైలర్లో ఒక టెర్రరిస్ట్లా తిరుగుతున్నాడు. హిందుస్థాన్ నా కొడుకుని చంపేయాలి ఒక టెర్రరిస్ట్ చెప్తున్నాడు, ఒక ముస్లిం చెప్పట్లేదు. అక్కడ హిందూ అయినా ఒకటే, టెర్రరిస్ట్ అయినా ఒకటే, క్రిస్టియన్ ఎవడైనా సరే వాడు దొంగ చెప్తున్నాడు. సో తర్వాత వచ్చేసి ఇక్కడున్న కొంతమంది ముస్లింలు బ్రెయిన్ వాష్ చేసి జిహాద్ వైపు నడిపిస్తున్నారు. ఎందుకు నడిపిస్తున్నారు అటు చూస్తే అర్థమవుతుంది. సో ఈ సినిమాలో ఒక చిన్న పాయింట్ చెప్పాలంటే, దేశ స్వతంత్రం వచ్చినప్పుడు కొంతమంది మన పేర్లు చెప్పుకుంటూ పోతాము, వీళ్ళు ఇతను కానీ ఇంతకంటే ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారని చెప్పి సినిమా ఇది. ఓకే, భారత్ మాతాకి జై అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం. దీని అసలు స్వరూపం ఫస్ట్ ఏంటి, మాదిరే వతన్ హిందుస్థాన్ జిందాబాద్. దాన్ని ఆ పదాన్ని సృష్టించింది ఎవరు, ఒక ముస్లిం అతను. ఓకే, ఇంట్రెస్టింగ్ పాయింట్. సో 14,000 మంది ముస్లింస్ని ఉరిదీసి చంపారు ఫస్ట్ స్వతంత్ర పోరాటంలో. 14,000 ముస్లిమ్స్ కూడా చంపారు. అది ఎంతమంది తెలుసు, తెలియదు. సో ఇంకా స్వతంత్ర ఉద్యమం స్టార్ట్ అయిపోతే ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన ఫస్ట్ వ్యక్తుల్లో ఒక ముస్లిం అతను ఉన్నాడు. ఇది ఎంతమంది తెలుసు. ఇవన్నీ చెప్పే ప్రశ్న. చెడ్డవాడు టెర్రరిస్టు ఆడు ముస్లిం క్యారెక్టర్లో ఉన్నాడు, ఆడు హిందూ కావచ్చు ముస్లిం వాడు చెడ్డోడే. మీరు అదే చూస్తున్నారు. స్వతంత్రం కోసం ఎంతమంది ప్రాణాలు పెంచిన ముస్లిం సోదరులు ఎంతమంది ఉన్నారు చూసారా అని చెప్పే ప్రయత్నం చేసింది. ఓకే, అదే 5 పేజీలు ఎలాగుంది, 5 పేజీలు ఎలాగ. అది ఏం చెప్పాను, ఎంతమంది పేర్లు చెప్పాను, ఎవరు వాళ్ళని డైరెక్ట్గా మొత్తం హిస్టరీ కింద బుక్స్ తీసుకొని వాటిలో చూసి రాయడం జరిగింది. ఓకే, హీరో గారు చెప్పండి. ఓకే, సోల్జర్ క్యారెక్టర్ చేశారు కాబట్టి ఒక గుడ్ సోల్జర్ అంటే ఏంటి మీ మీనింగ్? గుడ్ సోల్జర్ అంటే సోల్జర్స్ ఐ మీన్ అందరూ గుడ్డే కదా, అట్లా గుడ్ అంటే మంచి సోల్జర్ కంటే లక్షణాలు ఏంటి? లక్షణాలు అంటే ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి తన ఓన్ లైఫ్ ఇట్లా రిస్క్లో పెట్టి దేశం కోసం బోర్డర్లో మన కోసం ఐ మీన్ అక్కడ కాపాడుతున్నారు కదా దేశాన్ని. అంతే, ఇంకా అంతకు మించి ఏముంటున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ సేఫ్ ఉన్నాము. జస్ట్ ఒక 1 minute వాళ్ళు అక్కడ లేకపోతే మనం ఇట్లా ఉన్నాము. ఓకే, సరే ఫైనల్గా ఈ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఆడియన్స్ చెప్పేది ఒకటేనండి, మీరు లవ్ స్టోరీ చూస్తారు, యాక్షన్ చూస్తారు, థ్రిల్లర్ చూస్తారు, ఆర్మీ అన్నీ చూస్తారు. ఎందుకు చూస్తారు, ఏ పోస్టర్ చూస్తాం, ట్రైలర్ చూస్తాం, నచ్చి వెళ్తారు. పెద్ద స్టార్ కంటే ఫ్యాన్స్ ఉంటారు, వెళ్తారు, బాగుందని లేదని చెప్తారు. ఈ సినిమాను కూడా ఎందుకు చూడాలంటే, ఏం చూపించానో ట్రైలర్ చూడండి, అది నచ్చితే థియేటర్కి వెళ్ళండి, నచ్చితే మమ్మల్ని ఆశీర్వదించండి, నచ్చకపోతే మాకు నేర్పించండి, ఇలా అని చెప్పండి. దాని నుంచి మీరు నేర్చుకొని నెక్స్ట్ స్టెప్ వేస్తాం. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ అందరికీ. సో ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. ఓకే గాయస్, ఈరోజు చూసారు కదా మిషన్ 007 అనేది ఒక దేశభక్తి సంబంధించిన మూవీ. చాలా చాలా పోరాటాలు కష్టపడి సినిమా తీశారు ఇది. అంటే ఒక దేశం ప్రతి సినిమాలు ప్రతి సినిమా వస్తుంది కానీ వస్తుంటే వెళ్తుంటాయి, కానీ దేశభక్తి సినిమాలు మాత్రం కొన్ని వస్తాయి. ఇట్లాంటి మూవీస్ మనం ఎంకరేజ్ చేయాలి. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ మళ్ళీ వేరే ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. ఓకే, కీప్ వాచింగ్ డైలీ కల్చర్. దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్.